కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట వందనాలు తెలియజేస్తున్నాను అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరలా మీ అందరితో దేవుని యొక్క వాక్యాన్ని అందించే భాగ్యాన్ని దేవుడు నాకు దయచేసినందుకు కన్న తండ్రి అయిన దేవునికి నా వందనాలు తెలియజేస్తున్నాను అండి. మరి ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన గొప్ప నామానికి బట్టి వందనాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా కాపాడి తండ్రి మీ యొక్క వాక్యం వినే భాగ్యాన్ని దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈ సాయంకాల సమయం తండ్రి మీ మాటల గురించి ఆలోచించుకుంటుండగా తండ్రి కొన్ని మాటలు మీ గురించి నేర్చుకుని తండ్రి మా బ్రతుకుల్లో మీ కొరకు ఉన్నతంగా బ్రతుకులాగున సహాయం దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మరి ఏర్పాటు చేయబడిన పాఠం అండి, వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడువారెవరు. వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడువారెవరు లేదా వ్యర్థమైన ప్రయాసకులు ఎవరు. ఈరోజు వ్యర్థం అంటే అర్థం ఏంటంటే నిష్ఫలం, అంటే పనికిరానిది, ఉపయోగము లేనిది, వృధా అయినది అనే అర్థాలు వస్తాయండి. లోకంలో మనందరి జీవితాల్లో మనం బ్రతికేటప్పుడు ఎవరైనా ఒక పని చేసేటప్పుడు మరి పెద్దలైన వారు దాన్ని గమనించినప్పుడు ఒకవేళ అది వ్యర్థమైంది అనుకోండి, మరి ఏం చెప్తుంటారంటే, అరే నువ్వు చేసే పని వ్యర్థమైన పని, ఎందుకు ఆ పని చేయడం, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేనప్పుడు ఎందుకు అది చేయడం, సో ఆ పని చేయొద్దు అని అంటారు. అలాగే ఎక్కువగా ఈ వ్యర్థమైంది అనేది దేనికోసం వాడుతుంటాము అని అంటే, మనం డబ్బులు ఎవరైనా పిల్లలు ఎక్కువగా ఖర్చు పెడుతున్నాం అనుకోండి వ్యర్థంగా, అంటే అవసరానికి కాకుండా అనవసరమైన దానికోసం డబ్బులు ఖర్చు పెడుతున్నాం అనుకోండి, ఎందుకు డబ్బులు వృధాగా ఖర్చు పెట్టడం అన్న సందర్భంలో మనం చెప్తుంటాం. అలాగే సమయాన్ని మరి వ్యర్థంగా గడుపుతున్నాం అనుకోండి, ఆ సమయంలో కూడా మనం ఏమంటామంటే ఎందుకు టైం వేస్ట్ చేస్తావు అని చెప్తుంటాం. అలాగే ఏదైనా వస్తువులు కానివ్వండి, ఏదైనా పదార్థాలు కానివ్వండి, మనం వ్యర్థం చేస్తున్నాం అనుకోండి, వేస్ట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నాడంటే ఎవరైనా మరి కామన్గా చెప్పే మాట ఏంటి అని అంటే, ఎందుకు అది వేస్ట్ చేయడం అని అంటాం. అంటే భూమి మీద మనుషులుగా మనం బ్రతికేటప్పుడు ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు అది దానివల్ల మనకి ఫలితం అనేది రాలేనప్పుడు ఎందుకు అది చేయడం, అవసరం లేదు కదా అని అందరూ కూడా ఆలోచిస్తుంటామండి. అయితే ఈరోజు భూమి మీద మనిషి బ్రతికే ఈ బ్రతుకులో ఎలా బ్రతుకుతున్నారంటే ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా రాత్రి నిద్రపోయేంత వరకు కూడా ప్రతి ఒక్క మనిషి అందరూ కూడా చాలా ఫ్రీగా ఉంటున్నారా, బిజీగా ఉంటున్నారా? అందరూ బిజీగా. పిల్లలు చూడగానే ఏం చేస్తారండి, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాసు, తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, వీళ్ళంతా ఉదయాన్నే లేచి, తల్లిదండ్రులు ఇంకా ముందు లేచి వాళ్ళకి తల్లిగారు ఏం చేస్తుంటారు, క్యారేజ్ సిద్ధం చేస్తుంటారు వాళ్ళకన్నా ముందు లేచి. వీళ్ళంతా కూడా ఉదయాన్నే లేచి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళేవారు, స్కూల్కి, కాలేజీకి వెళ్ళేవారు, కాలేజీకి, ఎక్కడికి వెళ్ళేవారు అక్కడికి, వీళ్ళందరూ కూడా సిద్ధపడుతూ ఉంటారు. ఆ తర్వాత మరి పనికి వెళ్ళే పురుషులు ఎవరైతే ఉన్నారో, పనికి వెళ్ళే పురుషులైన వారు వాళ్ళు పనులకు వెళ్తూ ఉంటారు. అలాగే పనులకు వెళ్ళే స్త్రీలు కూడా ఉంటారు. మరి వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు, వాళ్ళు కూడా ఉదయాన్నే లేచి క్యారేజ్ సిద్ధం చేసుకొని వాళ్ళు కూడా వెళ్తుంటారు. ఇలా అందరినీ చూస్తే ఈరోజు మ్యాక్సిమం అండి అందరూ కూడా బిజీ. ఎవరు కూడా ఫ్రీగా ఉండరు. ఎవరైనా ఫ్రీగా ఉంటారంటే నేను అడిగితే వృద్ధులు, ముసలివారు ఎవరైతే ఉంటారో వాళ్ళే కొంచెం ఫ్రీగా ఉంటున్నారు తప్ప మిగిలిన వారంతా కూడా బిజీ. మరి ఇప్పుడున్న టెక్నాలజీలో మరి స్త్రీలు కూడా ఏం చేస్తున్నారు, జాబులు చేస్తున్నారు. పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానంగా వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయడంతో ఇంకెవరు ఫ్రీగా ఉంటున్నారంటే ముసలి వాళ్ళు తప్ప మిగిలిన వారంతా బిజీ. మరి ఎందుకు ఇంతగా బిజీ అయిపోతున్నారంటే, ఎందుకు ఎంత బిజీ అంటే వాళ్ళు అడిగామనుకోండి, ఎందుకంటే మీరు ఎంత కష్టపడుతున్నారంటే, మరి నా కుటుంబాన్ని పోషించాలి కదండి, కుటుంబంలో మరి భార్య ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వీరందరినీ పోషించాలంటే కష్టపడాలి, ప్రయాసపడాలని చెప్పేసి ప్రయాసపడుతుంటారండి. అయితే మరి ఇలా ప్రయాసపడేదంతా కూడా వ్యర్థమైందా అంటే ఉపయోగపడేదా అంటే, వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నా పిల్లలను పోషించుకోవాలి, ఒక మంచి ఇల్లు కావాలి, వారికి వేసుకోవడానికి మంచి బట్టలు కావాలి, తినడానికి సరైన ఆహారం కావాలి అని చెప్పేసి ప్రతి దాని గురించి వీళ్ళు సమాధానం చెప్తుంటారండి.
అయితే మరి ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, వ్యర్థమైన దానికోసం ప్రయాసపడేవారు ఎవరంటే, ఎవరు ప్రయాసపడుతున్నారు ఇంతకీ? భూమి మీద మనిషి పడే ఈ ప్రయాస అంతా కూడా ప్రయోజనకరమైందా లేదా వ్యర్థమైనదా అని దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళి మనం ఆలోచిద్దామండి. లోకంలో ఏదైనా ఒక విషయం గురించి అడిగామనుకోండి, వాళ్ళు ఏం చెప్తుంటారంటే లోకం ఏమనుకుంటుందో వాళ్ళు చెప్తారు. అదే విషయాన్ని మనం బైబిల్ దగ్గరికి తీసుకొని వచ్చి బైబిల్ ప్రశ్నించామనుకోండి, కరెక్ట్ సమాధానం బైబిల్ చెప్తుంది. కరెక్ట్ సమాధానం బైబిల్ చెప్తుంది. అయితే మరి దీని గురించి మనం ముందుకు వెళ్ళి ఆలోచిద్దామండి. ఇర్మియా గ్రంథము వాక్యపట్నం చేయబడిన మాట చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 58వ వచనం ఒకసారి చూద్దామండి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 58వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును, దాని ఉన్నతమైన గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడును. చూడండి ఈ మాట, జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు, అగ్నిలో పడుటకే ప్రయాసపడుచున్నారు, ప్రజలు చూచి అలయుచున్నారు. జనములు అనగా మనుషులు, ప్రజలు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారట? వృధాగా అంటే వేస్ట్గా, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వేస్ట్గా ఏం చేస్తున్నారట? ప్రయాసపడుతున్నారు. అంటే జనులందరూ కూడా వేస్ట్గా కష్టపడుతున్నారట. ఎందుకు వేస్ట్గా కష్టపడుతున్నారు ఇంతకీ? మరి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదో కారణం చెప్తున్నారు కదా, మంచి కారణం చెప్తున్నారు కదా, మరి అది కరెక్ట్ కాదా అంటే ఇంకా ముందుకు వెళ్ళి మనం ఆలోచిద్దామండి. మరి జ్ఞాని అయిన సొలొమోను గారు ప్రసంగి గ్రంథము, జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన గ్రంథము ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం నుంచి, వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము సమస్తము వ్యర్థమే, సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? చూడండి, మరి ఈయనెవరు? ఈ ప్రసంగి గ్రంథకర్త ఎవరు అంటే జ్ఞాని అయిన సొలొమోను గారు. మరి ఈయనెవరు అంటే ఒక ఆషామాషి వ్యక్తి కాదండి, ఆషామాషి వ్యక్తి అయితే కాదు, జ్ఞాని ఈయన. అలాంటి జ్ఞాని మరి ఈ ప్రసంగి గ్రంథం ఎలా రాస్తున్నారంటే ఆయన యొక్క జీవితంలో అనుభవంతో, సమస్తాన్ని అనుభవించిన తర్వాత అనుభవంతో రాస్తున్న మాటలన్నీ ప్రసంగి గ్రంథంలో. ఆయన ఎవరు అంటే ఇశ్రాయేలు పరిపాలించిన రాజుల్లో 3వ రాజు. మొదటి రాజు సౌలు అయితే, 2వ రాజు దావీదు అయితే, ఆ దావీదు తర్వాత ఇశ్రాయేల్లో 12 గోత్రాల వారిని పరిపాలించిన ఒక రాజు ఎవరు అంటే ఈ సొలొమోను గారండి. మరి రాజుగా పరిపాలన చేసిన తర్వాత సమస్తాన్ని అనుభవించిన తర్వాత ఆ అనుభవంతో చెప్తున్న మాట ఏంటంటే వ్యర్థము సమస్తము వ్యర్థము. అంటే అనుభవంతో చెప్పేవారి మాటలు మనం వినాలా అంటే వినాలండి. ఎప్పుడు అనుభవం ఉన్న వారికి అనుభవం లేని వారికి కూడా తేడా ఉంటుంది. అందుకని పెద్దలు చెప్పే మాటలన్నీ కూడా వినమంటారు. ఎందుకు అని అంటే వాళ్ళ వయసు అంతా కూడా దాటి వచ్చారు కాబట్టి ఎక్కడ ఏ పని చేస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా పెద్దలు చెప్తుంటారు, ఏంటి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళకూడదు అన్ని జాగ్రత్తలు చెప్తుంటారు. ఎందుకు చెప్తుంటారంటే ఇదిగో ఆ జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం అనేది జరుగుతుందని వాళ్ళకి తెలుసు కాబట్టి అనుభవంతో చెప్తారు. మరి యవనస్తులు ఏం చేస్తారు? వాళ్ళు అలా చెప్తుంటారు ఎప్పుడూను, వాళ్ళ బాధ వాళ్ళదే మన బాధ మందే అన్నట్లుగా ఏం చేస్తున్నారంటే ఆ మాటలు పట్టించుకోరు. కానీ తర్వాత ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక ప్రమాదం జరిగిన తర్వాత అయ్యో ఇంటి దగ్గర పెద్దలు చెప్పారే అని మనం కొన్ని సందర్భాల్లో బాధపడవలసే అవసరాలు కూడా ఉంటాయండి. అంటే అనుభవంతో చెప్పేవారి మాటలు మనం వినాలా అంటే వినాలి. మరి అనుభవంతో ఈ సొలొమోను గారు ఏం చెప్తున్నారు అని అంటే వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ఏంటి అంతా వ్యర్థమా? అంతా వ్యర్థమంటే తర్వాత మాట్లాడే సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? అంటే సూర్యుని కింద మనుషులు బ్రతుకుతున్నారు కదా, వాళ్ళు చేసేదానికల్లా లాభం ఏంటి? ఇంతకీ ఉపయోగం ఏంటి? ఎన్నో పనులు చేస్తున్నారు, ఎన్నో సంపాదించుకుంటున్నారు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు, అంతస్తులు సంపాదించుకుంటున్నారు, ఇల్లు కట్టించుకుంటున్నారు, తర్వాత తోటలు, ఇంకా రకరకాల ఆస్తులు, బంగారం, వెండి ఇవన్నీ సంపాదించుకుంటున్నారు. కానీ ఆయన అనుభవంతో వేసే ఒక ప్రశ్న ఏంటి అంటే దానివల్ల
సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభం ఏంటి? అంటే ఎంత చేస్తున్నా ఆయన ఏమని అడుగుతున్నా అంటే ఎంతకి లాభం ఏంటి? ఇప్పుడు ఎవరైనా ఏదైనా చదువుతున్నా అనుకోండి, ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఉన్నారు, పండుగ కానివ్వండి, ఇంకా పిల్లలందరూ ఉన్నారు, మరి వీళ్ళు చదువుతున్నా అనుకోండి, ఎందుకు చదువుతున్నారు అని అడిగారు అనుకోండి, వాళ్ళు చెప్తారు పని నేను ఒక ఇంజనీర్ అవ్వాలి, లేదంటే ఏదో ఒకటి అవ్వాలని చెప్పేసి చదువుతుంటారు. అంటే నేను ఏమీ అవ్వకూడదండి, కాలేజీకి అలా సరదాకి వెళ్తున్నాను ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. అంటే కాలేజీకి వెళ్తున్నారంటే ఒక కారణంతోనే వెళ్తారు, అవునా కదా? ఒక లాభం ఏంటి? కాలేజ్ ఇంటర్ చదువుకోవాలి, డిగ్రీ చదువుకోవాలి, ఆ తర్వాత ఏదో ఒక జాబ్ సంపాదించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. అంటే ఒక కారణం ఉందా? ఒక లాభం ఉందా? ఉంది. అలా కాకుండా నాకు ఏదీ లేదంటే సరదాగా వెళ్తారు అనుకోండి, ఏమంటారు? అరే సరదాగా వెళ్ళడానికి నువ్వు కాలేజీకి వెళ్ళడం ఎందుకు, పొద్దున్నే లేగడం ఎందుకు, ఇంత కష్టపడడం ఎందుకు, ఈ పుస్తకాలు ఎందుకు, ఈ ఖర్చు ఎందుకు అంటారు, అవునా? అయితే మరి భూమి మీద మనుషులు పడే ఈ ప్రయాస అంతటిని జ్ఞాని అయిన సొలొమోను గారు వ్యర్థము అని ఒక్క మాటలో చెప్పేశారు. ఇంతకీ వ్యర్థమా అని మనం ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచిద్దామండి. సామెతల గ్రంథము, అదే సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దామండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూడగలిగితే, ఐశ్వర్యం పొంద ప్రయాస పడకుము, నీకెట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోయినట్లు అది ఎగిరిపోవును. ఇంతకీ వ్యర్థమని ఆయన ఎందుకు చెప్పారంటే, ఐశ్వర్యం పొంద ప్రయాసపడకు అంటే ధనాన్ని సంపాదించాలనే కోరిక నీకు వద్దు అని చెప్పారు. ఎందుకు వద్దన్నారు అని అంటే తర్వాత చెబుతూ, నీకు అట్టి అభిప్రాయం కలిగినను అంటే నీకు అలాంటి ఆలోచన వచ్చినా నువ్వేం చేయాలి? దాన్ని వదిలే. ఆలోచన వచ్చినా సరే వదిలే. ఎందుకు వదిలేయాలి అని అంటే, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును అంటే నువ్వు దాని మీద ఫోకస్ చేస్తావు, కానీ అది నీకు ఉండదు. తర్వాత నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవునంటే నువ్వు ధనం కోసం అని చెప్పేసి ఆలోచిస్తావు, కష్టపడతావు. అదే ఏమవుతుంది అంటే, ఒక పక్షి ఏ విధంగా అయితే ఎగిరిపోతుందో అలా ఎగిరిపోతుంది. ఒక పక్షి ఏ విధంగా అయితే ఎగిరిపోతుందో ఆకాశానికి, అలా మనం సంపాదించిందంతా కూడా ఎగిరిపోతుంది అని చెప్పారండి. ఏంటి ఇది నిజమేనా అంటే, ఈరోజు మనం సమాజంలో కూడా చూస్తే చాలామంది అండి ఏం చేస్తారంటే, మరి ధనం అంటే చాలా ప్రీతి కలిగిన వారు చాలామంది ఉంటారు, ఎన్నో కోట్లు సంపాదిస్తారు. ఆ తర్వాత మనం కొన్ని సందర్భాల్లో మరి టీవీలో న్యూస్లో చూసినప్పుడు ఏం చేస్తుంటారు, ఏమవుతుంది అంటే వాళ్ళు అంతటిని కూడా పట్టుకున్న తర్వాత ఏం చేస్తారు, అంతా కూడా గవర్నమెంట్ హ్యాండ్ అవుట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఏమని న్యూస్ వస్తుంది, కోట్లకు పడగెత్తిన పాము. ఏ పాము? మనుషులే. వీళ్ళ గురించే మరి న్యూస్లో వస్తుంటుంది. అంటే ఎంత సంపాదించావు, రాత్రి అనక పగలనక అన్యాయం చేస్తూ ఎంతగా సంపాదించావు, ఒకానొక రోజు వచ్చింది అదంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మరి ఎందుకు నువ్వు అంత కష్టపడ్డావు? నిజంగా ఎలా ఆలోచించేవారు కూడానండి, ఎక్కువగా ధనం కోసం దీనికోసం ఆలోచించిన వారు కూడా నిజంగా ఎలా ఉంటారంటే ఆరోగ్యంగా ఉండలేరు, మనశ్శాంతిగా ఉండలేరు. ఎందుకంటే అది కష్టపడి సంపాదించింది కాదు, ఎవరినో అన్యాయం చేసి అన్యాయంగా సంపాదించింది. ఇప్పుడు నువ్వు దానికోసం ఎలా ఆలోచిస్తావు అంటే, ఎప్పుడు ఎవరు కొట్టేస్తాడు, ఎప్పుడు ఏ ఎంక్వైరీ జరుగుతుంది, ఎప్పుడు ఈ ధనం అంతా పోతుందని ఎప్పుడు కూడా వాళ్ళ మనసు దాని మీద ఉంటూ ప్రశాంతంగా కూడా ఉండలేరండి. నన్ను అడిగితే దానికంటే పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కంటి నిండా ప్రశాంతంగా నిద్రపోతారు తప్ప మంచి నిద్ర కూడా ఉండదు వీళ్ళకి. అంటే ఎంత కష్టపడింది ఏమైంది అని అంటే, ఏదో ఒక రోజు సిబిఐ ఎంక్వైరీ ఏదో జరుగుతుంది, పట్టుకుంటారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారు, మొత్తం అంతా కూడా తీసుకొని వెళ్ళిపోతారు. ఇలాంటివి చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయండి. చాలామంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో, మరి ఒక ఆఫీసర్ అయితే డ్యూటీలో జాయిన్ అయిన రోజునే లంచంతో దొరికేశారట. ఫస్ట్ రోజే డ్యూటీ జాయిన్ అయిన మొదటి రోజే లంచం తీసుకుంటూ దొరికేశారట. దాని తర్వాత ఏమవుతుంది అంటే, సమాజంలో వాళ్ళ పరువు పోతుంది, వాళ్ళు ఏదైతే ధనానికి ఆశపడ్డారో అది పోతుంది, వాళ్ళ పరువు పోతుంది, అవునా కదా? అందుకని దేవుడు ఏం చెప్పారు అని అంటే, ఇగో ఎన్నో హెచ్చరిక మాటలు, ఎన్నో విలువైన మాటలు దేవుడు రాయించారండి. మరి దీని అంతటినీ సంపాదించవద్దని చెప్పిన ఆయన కూడా సంపాదించి అనుభవంతో చెబుతున్న మాటలు ఇంకా చూద్దామండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము
ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం నుంచి సొలొమోను గారు చెప్తున్నారు, నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షముల నారుమాళ్లకు నీరు పారుటకే నేను చెరువులను తవ్వించుకుంటుని, పనివారిని పనికత్తులను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేములందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను, గొర్రె మేకల మందలను బహు విస్తారంగా సంపాదించుకుంటుని, నా కొరకు నేను వెండి బంగారములను రాజులను సంపాదించు సంపదను ఆయా దేశములో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను గాయకురాండ్లను మనుషులు ఇచ్చయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేముందున్న వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి నొంది తిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైన దేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. చూడండి, ఈ 4వ వచనం నుంచి 10వ వచనం వరకు చదివితే ఆయన ఒక రాజు కదా, చెప్పుకున్నాం. దావీదు గారి తర్వాత మరి ఇశ్రాయేలును పరిపాలించిన రాజు కదా. ఏం చేశారట, ఏంటి, ఆయనకి ఏం కావాలో అన్నీ కూడా ఒక మాటలో ఏంటంటే, ఆయన కంటితో చూసిన దాన్ని, ఏదైతే కంటితో చూసి కావాలనుకున్నారో వాటన్నిటినీ కూడా సంపాదించారట. నాకు ఇది లేదు, నేను ఇది సంపాదించలేదు అనే ఒక మాట లేకుండా ప్రతిదాన్ని, సమస్తాన్ని కూడా ఆయన ఏం చేశారట, అన్నీ సంపాదించుకున్నారట. భూములు, ఇల్లు, గాయకులు మొత్తం అన్నీ సంపాదించుకున్నారట. మరి ఇన్ని సంపాదించుకున్న ఆయన చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడో 11వ వచనం ఒకసారి చూడగలిగితే, 2వ అధ్యాయం 11వ వచనంలో, అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకు నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవుగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైన దేదియు లేనట్టు నాకు కనబడెను. అంటే ఇన్ని సంపాదించారు కదా సొలొమోను గారు. ఇన్ని సంపాదించిన తర్వాత ఒక్కసారి ఆగారట. ఒక్కసారి ఆగి, ఇంతకీ నేను దేనికోసం కష్టపడుతున్నాను, ఇంతకీ ఏవేవి సంపాదించానని చెప్పేసి ప్రతి దానికోసం కూడా ఆలోచించి ఏమంటారట, ఇంతగా నేను పడిన ప్రయాసం అంతయు నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగా కనబడ్డాయట. ఏంటి, ఇన్ని సంపాదించి అవన్నీ వ్యర్థమా? అవన్నీ కూడా వ్యర్థము. ఎందుకు వ్యర్థము అంటే ఏమని చెప్తున్నారు, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా అగపడెను. అంటే గాలి కోసం ఎవరైనా ప్రయాసపడతారా? గాలి ఉందండి, గాలి పట్టుకోవడానికి అని చెప్పేసి ఎవరైనా, ఒకవేళ పోనీ పిల్లలు కానివ్వండి, ఎవరైనా గాలి కోసం అని చెప్పేసి ఎదుగుతున్నారు అనుకోండి, ఏమంటాం మనము, నువ్వు పిచ్చోళ్ళ ఉన్నా, అసలు నువ్వు గాలి పట్టుకోగలవా, గాలి కోసం నువ్వు ప్రయాసపడడం ఎందుకు అని చెప్పేసి అంటాం. అంటే భూమి మీద మనుషులు సంపాదించిన ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉంటుంది అంటే గాలికి ప్రయాసపడినట్లుగా ఉంటుంది అని ఇన్ని సంపాదించిన జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్పారు. ఎందుకు ఇవన్నీ కూడా వ్యర్థము? ఆ ప్రయాసం అంతా కూడా ఎందుకు వ్యర్థము? ఎందుకు వ్యర్థం అంటే, ఎంతగా సంపాదించిన దేనిలో అన్నా దేనినైనా సరే, ఇంతగా సంపాదించిన దేన్నైనా సరే దాన్ని మనం అనుభవిస్తామా? ఏది కూడా అనుభవించలేము. ఇన్ని సంపాదించిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు ఇన్ని సంపాదించాం, రైటే, మనకు కావాల్సినవన్నీ కూడా సంపాదించిన తర్వాత రోజు మనం చనిపోయామనుకోండి. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు కావాల్సినవన్నీ నేను ఏదైతే కోరుకున్నానో అవన్నీ సంపాదించాను. అన్నీ సంపాదించిన తర్వాత నేను చనిపోయాను అనుకోండి, ఏం ఉపయోగం? ఏమైనా ఉపయోగం ఉందా? ఏ ఉపయోగం లేదు. మరి అంటే ఇప్పుడు భూమి మీద మనిషి యొక్క ఆయుష్కాలం గురించి ఆలోచించగలిగితే దేవుడు ఏమన్నారు, మీ జీవం ఏపాటిది, మీరు ఎంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి వంటి వారు అన్నారు. మరి వంట చేసేటప్పుడు కొద్దిసేపు ఆవిరి ఇలా వచ్చి అలా పోతుంది.
అది ఎక్కువసేపు ఉంటుందంటే ఎక్కువసేపు ఉండదు. అంటే భూమి మీద మనిషి యొక్క ఆయుష్కాలం కూడా ఒక ఆవిరి లాంటిది అయినప్పుడు ఆవిరి లాంటి ఆయుష్కాలం నువ్వు పట్టుకొని ఎన్నో కావాలని చెప్పేసి ప్రయాసపడడం ఎందుకు? అవసరమా? అవసరం ఏది కూడా కాదండి. పోనీ మనం చనిపోయిన తర్వాత మన కుటుంబంలో ఎవరైనా ఉంచుకుంటారా? మన కుటుంబంలో ఎవరైనా ఉంచుకుంటారా? ఎన్నో కోట్లు సంపాదించిన వారైనా సరే ఎలాంటి వారినైనా చనిపోయిన వెంటనే ఏమంటారు, ఎంత త్వరగా కార్యక్రమం చేస్తే అంత మంచిది అంటారు. ఎందుకు? ఇంట్లో ఉంచుకుంటే కంపు కొడుతుంది కాబట్టి. అది సొంత భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనం ఎంత ప్రేమించిన వారైనా సరే చనిపోయిన వెంటనే వారిని త్వరగా తీసుకొని వెళ్ళి సమాధి చేసేయండి అని చెప్పేసి అంటాం. ఎందుకంటే అవసరం లేదు. అంటే మరి ఎప్పుడు కన్ను మూస్తామో, ఎప్పుడు చనిపోతామో తెలియలేని మనకి భూమి మీద ఎంత ప్రయాస అవసరమా? పోనీ చనిపోయేటప్పుడు ఎవరైనా ఏదైనా పట్టుకెళ్తారా? నేను చనిపోయేటప్పుడు నేను చాలా ఎగ్జాంపుల్ చూశాను, మీరు కూడా చూస్తుంటారు. వాళ్ళకి ఏదైనా బంగారం ఉంటే ఆ బంగారం కూడా తీసేస్తారండి. వాళ్ళు పూడ్చేటప్పుడు వాళ్ళకి ఏదైనా చేతికి కానివ్వండి, లేదంటే చెవులు, స్త్రీలైతే తర్వాత చెవులకు కానివ్వండి, ముక్కుకు కానివ్వండి, ఏదైనా చిన్నది ఉంటే అది రాకపోతే అది ఏదో ఒకటి కటింగ్ కార్డు తీసుకొని వచ్చి దాన్ని కట్ చేసైనా తీసేస్తారు తప్ప పోనీలో వదిలేద్దాం అనుకోరు. అంటే చనిపోయేటప్పుడు ఆ మనిషి ఒంటి మీద ఉన్న బంగారాన్ని దేన్ని కూడా విడిచిపెట్టలేనప్పుడు, ఏది కూడా వదలలేనప్పుడు మనం సంపాదించిన ఏమైనా తీసుకెళ్తామండి? ఏది కూడా తీసుకెళ్ళాం. మరి ఏది తీసుకోని వెళ్ళలేనప్పుడు ఎందుకంటే ఎంత ప్రయాస? ఇప్పుడు మనం ఏదైనా చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఒక కుటుంబం ఉంది, ఒక మంచి ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంట్లో ఉండకపోతే ఎందుకంటే ఉపయోగం? ఎంతో కష్టపడి ఎంతో వాళ్ళకు ఉన్నదంతా కూడా సమకూర్చుకొని ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో ఉండకపోతే ఎందుకు? అలా పక్కన వదిలేయడానిక? ఎవరైనా అలా వదిలేస్తే ఎందుకు మరి ఆ ఇల్లు కట్టించింది? దేని కొరకు అని చెప్పేసి అంటాం, అవునా కదా? అంటే మనం చేసే పనుల వల్ల మనకు ఉపయోగం, లాభం అనేది ఉండాలి. మరి భూమి మీద సంపాదించిన దాంట్లో ఏదైనా ఉపయోగం ఉంటుందా అంటే ఏది కూడా ఉపయోగం లేదు. మరి లోకంలో కూడా మనం చూస్తేనండి, అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని పరిపాలించిన 3 సామ్రాజ్యాల్లో 3వ సామ్రాజ్యమైన అలెగ్జాండర్, గ్రీకు సామ్రాజ్య అధినేత, ఆయన ఏం చేశాడంటే చాలా దేశాల మీద దండెత్తి వాటన్నిటినీ కూడా నా కంట్రోల్లో పెట్టుకోవాలి, నేను జయించాలని చాలా దేశాల మీదకి వెళ్ళి మరి ఏం చేశాడట? జయాన్ని పొందాడట. మరి ఎంతగా జయించిన ఆయన మరి ఒక వ్యాధితో చనిపోయిన తర్వాత అతను చెప్పిన మాట ఏంటి అని అంటే చావుకు దగ్గరలో ఉన్నప్పుడు తన పనివారితో ఒకరితో చెప్పారట. ఏమనంటే, నేను చనిపోయేటప్పుడు ఏం చేయాలి అని అంటే నా చేతులు 2 కూడా బయట పెట్టాలి, అలాగే నేను సంపాదించిందంతా కూడా జల్లాలి. అంటే నన్ను తీసుకొని వెళ్ళేటప్పుడు నేను సంపాదించిందంతా కూడా నా పైన జల్లాలి, నా చేతులు 2 కూడా సమాధిలో నా చేతులు 2 కూడా బయటకు పెట్టి మీరు పోడ్చండి అని చెప్పారట. అయితే మరి ఆ సేవకుడు ఏమని చెప్పారట? అయ్యా మీరు చెప్పింది చేస్తాము అని ఒక మాట ఇచ్చి, ఇంతకీ దేనికోసము అని అంటే, నేను చనిపోయే ముందు ఒక పాఠం నేర్చుకున్నాను. ఏంటి ఆ పాఠము అని అంటే, నేను భూమి మీద ఉన్నప్పుడు ఎంతగా సంపాదించినా చనిపోయేటప్పుడు ఏది కూడా తీసుకొని వెళ్ళలేదు, ఒట్టి చేతులతోనే వెళ్తున్నాను అని ఈ ప్రపంచానికి నా ద్వారా ఒక పాఠం నేర్పించాలని చెప్పేసి చెప్పారటండి. అంటే ఇది లోకంలో. మరి దీనికంటే ముందు జ్ఞాని అయిన సొలొమోను గారు కూడా చెప్పారు, అన్నీ కూడా వ్యర్థమే అని. ఇన్ని సంపాదించిన సొలొమోను గారు చెప్పారు, లోకంలో కూడా అలెగ్జాండర్ కూడా చెప్పాడు. ఏంటి అంటే, ఇదిగో ఏది కూడా మనం తీసుకొని వెళ్ళలేము. మరి ఏది తీసుకొని వెళ్ళలేనప్పుడు ఎందుకంటే ఇంత కష్టం? ఎందుకు ఇంత కష్టపడాలి? ఎందుకు ఇంత ప్రయాసపడాలి? ఎందుకు ఇంత కష్టం చేసి భూమి మీద అసలు రెస్ట్ లేకుండా ఉండాలి? అంటే మనం చేసే ఈ కష్టానికి ఏదైనా ప్రతిఫలం ఉంటే మనం కష్టపడిన తప్పులేదు. ఇవన్నీ కూడా వ్యర్థమైనప్పుడు ఎందుకు ఆ వ్యర్థమైన దానికోసం ప్రయాసపడ్డాం? మరొక మంచి మాటను చూద్దామండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 15-16 వచ్చిన మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 15-16 వచ్చిన మనం చూడగలిగితే, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగాంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. ఎందుకు దేవుడు ఇదంతా కూడా వ్యర్థమని చెప్పేసి చెప్తున్నాడంటే, మనం తల్లి గర్భంలోంచి దిగాంబరులుగానే, అంటే ఏమీ తీసుకొని రాకుండానే వచ్చాము, వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏది తీసుకొని లేకుండానే వెళ్ళిపోతాము.
అతడు వచ్చిన ప్రకారమే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దానివల్ల వానికి లాభమేమి? అంటే ఏమీ తీసుకొని లేకుండా వచ్చావు, వెళ్ళేటప్పుడు కూడా ఏది కూడా తీసుకొని వెళ్ళవు, మరి ఈలోపు సంపాదించడం ఎందుకు? పోనీ ఏదైనా వెనకాల నువ్వు తీసుకొని వెళ్ళేటట్లు ఉంటే అని నేను సంపాదించినంతా కూడా తీసుకొని వెళ్తే దానివల్ల ఉపయోగం ఉందని చెప్పేసి సంపాదించుకోవచ్చు. మరి ఏది తీసుకొని వెళ్ళలేనప్పుడు ఎందుకు? వ్యర్థమే కదా, అవునా కదా? అంటే మనుషులంతా కూడా మరి ఈరోజు మనుషులందరినీ మనం చూసినప్పుడు అందరూ దీనికోసమే, అందరూ ప్రయాసం, అందరూ కష్టం. ఎందుకు దేనికోసం ఈ కష్టం అంతా అంటే కూడా వ్యర్థమైన దానికోసమే, అంటే పనికి రాని దానికోసమే. భూమి మీద ఉన్న మనుషుల ప్రయాస అంతా కూడా దేనికోసం అంటే నిష్ప్రయోజనమైన దాని కొరకే తప్ప ప్రయోజనకరమైన దానికోసం ఎవ్వరూ కూడా కష్టపడడం లేదు. మరొక మంచి మాటను చూద్దామండి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం మనం చూడగలిగితే, జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలవుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు, ఇది సైన్యములకు అధిపతికి యెహోవా చేతనే యగును కదా. అంటే ఏం చేస్తున్నారు చూడండి, జనములు ఏం చేస్తున్నారట? ప్రయాసపడుతున్నారు కానీ అగ్ని పాలవుదురు. అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి దేని కొరకు పుట్టాడు, దేని కొరకు బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఇవన్నీ తెలుసుకోకుండా మనిషి భూమి మీద ఉన్న లోకంలో ఉన్న వాటి కొరకే కష్టపడి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడండి? ఎక్కడికి వెళ్తాడంటే దేవుణ్ణి తెలుసుకోకుండా ముగిసిపోయిన బ్రతుకులు ప్రతి ఒక్కటి కూడా కన్ను మూసిన తర్వాత నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోవాలి. అందుకని చెప్తున్నారు, జనములు ప్రయాసపడుదురు కానీ అగ్ని పాలవుదురు. అంటే నువ్వు భూమి మీద ఏం చేస్తావు? కష్టపడతావు, అవి నీ సొంతం కాదు. చనిపోయిన తర్వాత నువ్వెక్కడికి వెళ్తావు? అంటే నువ్వు కూడా నరకానికి వెళ్తావు. తర్వాత వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇవి చూడండి, బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఇలా పెద్ద పెద్ద రోగాలు ఇవన్నీ దేనికోసం వస్తాయంటే ప్రశాంతంగా ఉండరు. పోనీ కష్టపడి సంపాదించిందా అంటే కష్టపడిన దానికంటే అన్యాయంగా సంపాదించిందే ఎక్కువ ఉంటుంది. ఎవరిని దోచుకోవాలి, ఎవరి దగ్గర అన్యాయంగా సంపాదించాలని దీనికోసమే కష్టపడుతుంటారు. దాని తర్వాత ఏమవుతుందంటే ఎన్నో భయంకరమైన రోగాలు వస్తుంది, ఆ రోగాలతో కన్ను మూస్తారు. ఎందుకు? నువ్వు భూమి మీద దేనికోసం వచ్చావు? దేనికోసం ఈ భూమి మీదకి వచ్చావు? ఏ పని కోసం వచ్చావు? ఎలా బ్రతుకుతున్నావు? చివరికి నీ ముగింపు దశ ఎలా ఉంది అంటే దేనికోసం వచ్చావో తెలియదు. దేనికోసం వచ్చావో తెలియకుండా బ్రతుకుతూ నీ జీవితాన్ని అంతా కూడా సంపాదన కోసం అంతా కూడా పణంగా పెడుతున్నావు. ఒకానొక రోజు కన్ను మూస్తున్నావు. కన్ను మూసిన తర్వాత వాటిని అంతటినీ కూడా విడిచిపెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. పోనీ నువ్వు సంపాదించడానికి నీకు ఏమైనా ఉంటుందా అంటే ఏదో ఒక రోజు ఏమవుతుంది అని అంటే ఎవరో ఒకరు పట్టుకుంటారు. అదంతా కూడా నీ దగ్గర నుంచి మరలా నీ కాకుండా రెక్కలు వచ్చిపోతుంది. అంటే లోకంలో ఉన్న మనుషులంతా కూడా వ్యర్థమైన దానికోసమే ప్రయాసపడుతున్నారు, వ్యర్థమైన దానికోసమే కష్టపడుతున్నారు. మరి ఏం చేయాలి? మరి దేవుని వాక్యం ఏం చెబుతుంది? కొన్ని మాటలు చూసుకొని ముగించుకుందామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం మనం చూడగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం మనం చూడగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. చూడండి, 2 ఆహారాలు ఉన్నాయి. ఏంటి? క్షయమైన ఆహారం ఉంది, అక్షయమైన ఆహారం ఉంది. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. అంటే భూమి మీద మనుషులుగా మనం దేనికోసం కష్టపడాలి, దేనికోసం ప్రయాసపడాలి అని అంటే అక్షయమైన ఆహారం కోసం. అక్షయమైన ఆహారం కోసం అంటే దేవుని కోసం. దేవుని కోసం భూమి మీద మనం కష్టపడాలి, దేవుని కోసం మనం భూమి మీద ప్రయాసపడాలి. మరి దేవుని కోసం ప్రయాసపడితే అది వ్యర్థమవుతుందా? అది వ్యర్థమవుతుందా అంటే మొదటి కొరింథీ పత్రిక పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చూద్దామండి.
మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం మనం చూడగలిగితే, చదవండి స్టూడెంట్స్ అందరూ, ఎవరు చదవకుండా మొత్తం అంతా మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యసిద్ధాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైనుడి. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం అంటే మీ కష్టము, ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాము అంటే భూమి మీద మనుషులుగా మనం పడుతున్న ఈ కష్టం అంతా కూడా, మన కోసం పడుతున్న ఈ ప్రయాసం అంతా కూడా వ్యర్థము, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఓకే, ఇప్పుడు మరి భూమి మీద పడే దాని వల్ల ఎలాంటి ఉపయోగం రాకపోతే మరి దేనికోసం కష్టపడాలి? దేనికోసం కష్టపడాలంటే మీ ప్రయాసము అంటే మీ కష్టము ప్రభువునందు వ్యర్థం కాదని. అంటే భూమి మీద మనుషులుగా బ్రతుకుతున్న మనము దేవుని కోసం కనుక కష్టపడితే, దేవుని కోసం కనుక మనం ప్రయాసపడితే, దేవుని కోసం కనుక మనం పని చేస్తే అది వ్యర్థము కాదట. మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అంటే దేవుని కార్యాలను అభివృద్ధి చేయడంలో ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. అంటే భూమి మీద మనుషులంతా కూడా దేనికోసం కష్టపడాలి, దేనికోసం ప్రయాసపడాలంటే దేవుని కార్యక్రమాల కోసం మనం కష్టపడాలి, దేవుని పని కోసం మనం కష్టపడాలి. దీనివల్ల మనకి ఏముంటుంది అంటే మనం చనిపోయిన తర్వాత ఏముంటుంది అంటే పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాము. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే భూమి మీద మనం కష్టపడితే కష్టపడిన దానికి ప్రతిఫలం ఎంత ఉంటుంది అని అంటే మనం ఎంత కష్టపడితే అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పనికి వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళు చెప్తారు బాబు నువ్వు ఈ రోజంతా కష్టపడితే నీకు 500 ఇస్తామని అంటారు. అంటే ఒక రోజంతా కష్టపడితే 500 ఇస్తామన్నారు. మరి దేవుని పని దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటుంది? దేవుని పని దగ్గరికి ఎలా ఉంటుంది అంటే మనం దేవుని పని దగ్గరికి వచ్చిన తర్వాత, ఏదైనా ఒక పని చేసిన తర్వాత దానికి దేవుడు ఎంత ప్రతిఫలం ఇస్తా అన్నారో ఒకసారి మనం చూడగలిగితే మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 27 నుంచి చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27 వచనం. ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే పేతురు గారు అడుగుతున్నారు అనమాట. పేతురు గారు అంటున్నారు ఏంటి అని అంటే, పేతురు గారు ఏమని సందర్భం ఏంటంటే పేతురు గారు అడుగుతున్న ప్రభువా మరి మీరు రమ్మనగానే ఇగో మీ వెంట మాకున్న సమస్తాన్ని విడిచిపెట్టి మా కుటుంబాన్ని విడిచిపెట్టేసాము, మా తల్లిదండ్రులు విడిచిపెట్టేసాం, మా పిల్లలు విడిచిపెట్టేసాం, మాకు కూడా పనులు ఉన్నాయి, వీటన్నిటిని కూడా విడిచిపెట్టేసి వచ్చేసాం, మీ వెనక వచ్చేసాం. ఇప్పుడు మాకేంటి? భూమి మీద వీటన్నిటిని విడిచిపెట్టి వచ్చాం కదా, మాకు ప్రతిఫలం ఏంటి, మాకు లాభం ఏంటి అని యేసుక్రీస్తు వారు ప్రశ్నిస్తే యేసుక్రీస్తు వారు చెప్తున్న సమాధానం ఇదిగో పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమీ దొరుకునని ఆయనను అడుగగా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనమందు ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. తర్వాత 29వ వచనం, నా నామో నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెండ్రైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములైనను ఇండ్లైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవం స్వతంత్రించుకొనును. చూడండి, నా కోసం ఇప్పుడు పేతురు అడుగుతున్నారు కదా, ప్రభా మాకేంటి, ఇంతకీ లాభం ఏంటి, నేను వెంబడించాం కదా, అన్నీ విడిచిపెట్టేసాం కదా లోకంలో, మాకు లాభం ఏంటి అంటే పేతురు మీరు ఏదైతే విడిచిపెట్టారో ప్రతి దానికి కూడా 100 రెట్లు, అంటే నా కోసం మీరు 100 రూపాయలు ఖర్చు పెడితే మీకు 100 × 100 ఎంత? ఇక్కడ పిల్లలు ఉన్నారు ఎవరు కూడా 10,000. అంటే మీరు నా కోసం నా పని కోసం 100 రూపాయలు ఖర్చు పెడితే నేను మీకు పరలోకంలో 10,000 ఇస్తాను. చూడండి, ఎవరైనా ఇస్తారా? లోకంలో ఎవరైనా మనం 100 రూపాయలు ఇచ్చి దానికి 100 రెట్లు ఇస్తారా? 100 రెట్లు ఎవరెవరు కదా. అంటే దేవుని కార్యక్రమాల కోసము, దేవుని పని కోసము మనం ఏది చేసినా దానికి 100 రెట్లు ప్రతిఫలం వస్తుంది. అలాగే పరలోక రాజ్యాన్ని కూడా సంపాదించుకుంటామండి, నిత్య జీవాన్ని కూడా మనం సంపాదించుకుంటాం.
మరి లోకంలో ఉన్నదానికి ఏమైనా వస్తుందా అంటే లోకంలో ఉన్నదానికి ఏది కూడా రాదండి. ఏంటంటే లోకంలో చూడండి, ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఎవరు సంతోషిస్తారు? మనం సంతోషిస్తాం, అవునా కదా? ఒక మంచి బట్టలు కొనుక్కున్నాం అనుకోండి, ఎవరు సంతోషిస్తారు? మనం సంతోషిస్తాం, అవునా కదా? అలాగే ఏది చేసినా మన కోసం మనం ఏది చేసినా ఎవరు సంతోషిస్తాము? మనమే సంతోషిస్తాం. మనం బట్టలు కొనుక్కున్నా, ఇల్లు కట్టుకున్నా, మంచి వస్తువులు కొనుక్కున్నా, మనకు కావాల్సిన అన్ని సమకూర్చుకున్నా మనమే సంతోషపడతాం, అవునా కదా? అలాగే దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉందా అని అంటే మనం సంతోషిస్తాం తప్ప ఎటువంటి ప్రయోజనం కూడా దేవుని దగ్గర నుంచి అయితే లేదు. అదే గనక మనము దేవుని కోసం ఏది ₹1 ఖర్చు పెట్టినా, ₹1 × 100 అంటే దేవుని కోసం ₹1 మనం ఖర్చు పెడితే దేవుడు ఏం చేస్తారంటే ₹100 ప్రతిఫలం. అంటే ఇంతకీ ఏది నిష్ప్రయోజనమైనది, ఏది ప్రయోజనకరమైనది అంటే భూమి మీద మన కోసం మనం చేసుకున్న ప్రతి ఒక్కటి కూడా పనికిరానిది, వ్యర్థమైనది, దానివల్ల ఎలాంటి ఉపయోగం మనకి లేదు. మరి దేనివల్ల ఉపయోగం ఉంది అని అంటే దేవుని కోసం ఏది చేసినా, దేవుని కోసం ఒక సేవా కార్యక్రమం చేసినా, దేవుని మాటలు వినిపించినా, ఒక ప్రొజెక్టర్ ద్వారా కార్యక్రమం వేసినా, ఒక మీటింగ్ పెట్టించినా, ఒక సెమినార్ పెట్టించినా, దేవునికి సంబంధించి ఏ కార్యక్రమం మనం చేసినా దానికి మనకు ప్రతిఫలం ఉంటుంది. అందులో ఖర్చు పెట్టిన ఏది కూడా వ్యర్థంగా పోదు. కాబట్టి వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడేవారు ఎవరు అంటే ఈ లోకంలో ఉన్న మనుషులుగా మనమే అండి. అంటే ఇంతకీ ఇదంతా కూడా జ్ఞానాన్ని ప్రకారంగా మొత్తం వాక్యం దగ్గరికి మనం ఫైనల్గా వెళ్ళేసరికి మనకి ఏమర్థమైంది అంటే వ్యర్థమైన దానికోసం ఎవరు ప్రయాసపడుతున్నారు అంటే భూమి మీద ఉన్న మనుషులంతా కూడా వ్యర్థమైన దానికోసమే ప్రయాసపడుతున్నారు. పనికొచ్చే దాని కొరకు ఎవరు ప్రయాసపడలేదు అంటే ఎవరు ప్రయాసపడలేదు. కానీ వాళ్ళు అనుకునేది ఏంటి అని అంటే ఇవన్నీ సంపాదిస్తున్నాం కదా, ఇవన్నీ ఉంటాయి కదా అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయము, దేవుడు చెప్పిన విషయము మనకు తెలుసు. ఏంటి ఆ విషయము అని అంటే నువ్వు సంపాదించినవి శాశ్వతం కాదు, తర్వాత నువ్వు కూడా శాశ్వతం కాదు. మనం సంపాదించినవి పోతాయి, ఇంకా దానికంటే ముందే ఎవరు పోతారు? మనమే పోతాం. ఒకవేళ అవన్నీ ఉన్నా అవన్నీ కూడా ఒకనొక రోజు పోతాయి. ఏ రోజు చెప్పండి? ఏ రోజు పోతాయి? మొత్తం భూమి మీద ఉన్నవన్నీ కూడా ఎప్పుడు పోతాయి? యేసుక్రీస్తు రెండవ రాకడలో ఒకవేళ అవన్నీ అప్పటికి ఉన్నా సరే, మనం సంపాదించిన అవన్నీ కూడా ఉన్నా, మనం పోయినా యేసుక్రీస్తు రెండవ రాకడలో మొత్తం ఈ లోకమే పోతుంది. మొత్తం అంతా లోకమే పోయినప్పుడు ఎందుకండి అంటే భూమి మీద ఉన్న మనుషులంతా కూడా దేనికి? అందుకని ప్రసంగారు ఎంత మంచి ఎగ్జాంపుల్తో చెప్పారు. ఒకటి గాలికి ప్రయాసపడినట్లు. గాలి మనం ఏమన్నా పట్టుకోగలమా? గాలిని పట్టుకోలేము, గాలిని చూడలేము. దానికోసం ఎవరో కూడా సాహసం చేయరు. ఒకవేళ చేసేవాడిని ఏమంటారు? అది పిచ్చోడరా అని చెప్పేసి అంటారు. ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు చేసే పనుల వల్ల కూడా ఎలా ఉన్నారు అంటే ఇగో పిచ్చివారిగానే కనబడుతున్నారు. ఎవరికి? దేవుని దృష్టికి. మరి ఈరోజు ఈ కూడిక ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం అంటే లోకంలో ఉన్న వారంతా కూడా వ్యర్థమైన దానికోసం ప్రయాసపడుతున్నారు. మరి దేవుని పిల్లలుగా దేవుని వాక్యం నేర్చుకుంటున్న వారిగా మనం ఎలా ఉండాలంటే లోకంలో ఉన్న వారి వల్లే వ్యర్థమైన దానికోసం మనం ప్రయాసపడి మనం నరకానికి పోకుండా ఏది ప్రయోజనకరమైందో, ఏది చేస్తే మనకు ప్రతిఫలం వస్తుందో, దేనివల్ల లాభం వస్తుందో తెలుసుకుని మనం ఏం చేయాలంటే దానికోసం మాత్రమే ఏమన్నారు ఆ మాటలో? ప్రభు కార్యాల నిమిత్తం ఏం చేయాలట? ఎల్లప్పుడూ ఆసక్తిలో ఏంటంటే అంటే ఏంటి? ఏదో ఒకసారి చేస్తాం, కార్యక్రమం అయిపోయింది, ఇంకా చేతులు దులిపేసుకోవడం కాదు. అంటే ఎప్పుడు కూడా దేవుని పనులు ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. మన ద్వారా మనం ఉన్నామంటే మన ద్వారా దేవుని వాక్యం ఏదో విధంగా వెళ్ళాలి. వాళ్ళకి వెళ్ళి చెప్పుదామా, మీటింగ్ పెట్టిందామా, సెమినార్ పెట్టిందామా, ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒకటి మన ద్వారా జరిగింది అనుకోండి, దానికి ఏమవుతుంది అని అంటే మనకి దానివల్ల ప్రతిఫలం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇది తెలుసుకుని మనం ఏం చేయాలంటే లోకంలో ఉన్నవారికి ఈ జ్ఞాన సంగతులు తెలుసా? లోకంలో ఉన్నవారికి ఇదంతా తెలియదండి. నిజంగా మనం ఈ భూమి మీదకి దేనికోసం వచ్చామంటే ఒక పని కోసం వచ్చాము. ఆ పనిని ముగించుకో మనం వెళ్ళిపోవాలి. ఈ లోకంలో సంపాదించిందంతా కూడా ఏది కూడా మన వెంట రాదు, అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మరి ఈ ఉన్న ఆయుష్కాలంలో దేవుని కోసం బ్రతికితే, దేవుని కోసం పని చేస్తేనే ఆయన పరలోకం ఇస్తారు అనే విషయాలు లోకంలో ఉన్నవారికి తెలుసా? తెలియవు. మరి తెలిసిన మనం ఏం చేయాలంటే ఈ మాటలన్నీ కూడా మనం తెలుసుకొని మనం దేవుని పనులు చేస్తూ ఎవరికైతే ఈ మాటలు తెలియవో వాళ్ళందరికీ కూడా తెలియజేయవలసిన బాధ్యత దేవుని పిల్లలుగా మన మీద పెట్టారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే వ్యర్థమైన దానికోసం ప్రయాసపడకుండా ఏదైతే ప్రయోజనకరమైందో దానికోసమే మనం అంతా కూడా కష్టపడుతూ పరలోక రాజ్యంలో 100 రెట్లు సంపాదించుకోవాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నానండి. మరి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం.